హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే ఈవేళ సండే కదండి, చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి. మనం చికెన్ బిర్యానీ చేసుకుందామండి. రెడీ. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడ చికెన్ బిర్యానీకి 1/2 kg చికెన్ తీసుకున్నాము. దానికి ఫస్ట్గా ఆయిల్ కొంచెం వేసుకోవాలండి. తర్వాత కారం వేసుకోవాలండి దానికి తగ్గట్టు. తర్వాత బిర్యానీ మసాలా వేసుకోవాలండి. తగినంత సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత చికెన్ మసాలా వేసుకోవాలండి. ఆర్చి చికెన్ మసాలా వాడతానండి నేను. తర్వాత తగినంత పసుపు అండి. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్ కూడా కొంచెం వేసుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి కొంచెం వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత నిమ్మకాయ కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడు నేను చికెన్ బిర్యానీ చేసినా మా బాబు నేను ప్రిపేర్ చేస్తామండి. మా బాబు ఇప్పుడు మిక్స్ చేస్తాడు. చూడండి, బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ముక్కకి బాగా మసాలా అది బాగా పెడితే మనకి చికెన్ బిర్యానీ చేసేటప్పుడు అది ముక్క ఉప్పు కారంగా ఉంటుందండి. అది కలుపుకొని బాగా మిక్స్గా కలుపుకొని దానికి ఉప్పు కారం బాగా పట్టించి లాస్ట్లో మనమైతే పెరుగు వేసుకొని దాన్ని కూడా మంచిగా కలుపుకొని ఒక 1 అవర్ మనము ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి. ఫ్రిడ్జ్లో ఉంచుకోవడం వల్ల మనకు చికెన్కి బాగా మసాలా పడుతుందండి. పట్టడం వల్ల మనం చికెన్ బిర్యానీ చేసేటప్పుడు ఆ ముక్కలు బాగా స్పైసీగా ఉంటాయండి. ఉప్పుగా కారంగా బాగా పట్టి మంచిగా ఉంటాయండి. అందువల్ల మనం 1 అవర్ అయినా ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి చికెన్ని. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఇలాగ మంచిగా కలుపుకొని దానిలో పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పెరుగు యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని దీన్ని బాగా మంచిగా మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు బాగుంటుంది ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకొని తపెలా పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని స్టార్టింగ్ చికెన్లో మనము ఆయిల్ వేసుకున్నాం కదండి, ఇందులో ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత మనము ముందుగా ఉంచుకున్నాం కదండి మసాలా సామాన్లు, అవి వేసుకోవాలండి. ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, లేకపోతే యాలక్కాయలు అవన్నీ వచ్చి మొఖాన్ని తుల్లుతాయి ఫ్రెండ్స్. లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకొని చూడండి ఫ్రెండ్స్, ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చివాసన ఉండదండి తాలింపులో వేసుకుంటే. ఇది బాగా ఇలా కలుపుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. మసాలా అంతా బాగా కలుపుకొని ఇవి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే చూడండి ఫ్రెండ్స్, మనకైతే గోల్డ్ కలర్లో వచ్చాయండి ఆనియన్స్. ఇందులో మనం ఇప్పుడు టమాటా కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా 1 అవర్ ఫ్రిడ్జ్లో ఉంచుకున్నాం కదండి ఈ చికెను, ఇది ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. చికెన్ వేసుకున్న తర్వాత 4 వైపులు మంచిగా ఈ చికెన్ని మసాలాని ఇవన్నీ కలిపి తాలింపు అంతా కలిపి మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, దీని మీద అయితే మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టుకొని మనము హై కాకుండా లో కాకుండా మీడియం సైజులో ఉంచుకుంటే తగ్గి
మనకి మంచిగా అది గ్రేవీలా తయారవుతుంది ఫ్రెండ్స్. చికెను దగ్గరికి చూడండి ఫ్రెండ్స్, మనకి గ్రేవీ అయితే మంచిగా తయారైందండి. చూడండి ఫ్రెండ్స్, ఇందులో మనం ముందుగా కడుక్కొని ఉంచుకున్న రైస్ని వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను దీంతో 1.5 రైస్ వేసుకున్నానండి. దానికి 3 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నానండి. వాటర్ పోసుకొని దీన్ని బాగా కలుపుకోవాలండి. దీనిలో బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకొని దీన్ని మనము హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టి దీనికి కొంచెం బుడగలుగా వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మనకప్పుడు బిర్యానీ రెడీ అవుతుందండి. చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ రెడీ అయిపోయింది. మనం ప్లేట్ తీసుకొని ఇప్పుడు ప్లేట్లోకి బిర్యానీ వేసుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, దీనిలో కొంచెం కొత్తిమీరని వేసుకొని ఇలా ఉల్లిపాయలతో డెకరేషన్ చేసుకుంటే బిర్యానీ రెడీ అండి. చూడండి ఫ్రెండ్స్, చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. సింపుల్గా చేసుకోవచ్చండి మన ఇంట్లోనే. చూడండి ఫ్రెండ్స్, చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మా వీడియోని చూసి లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.